హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సూపర్ టేస్టీ జున్ను ఎలా చేసుకోవాలి మన ఇంటి దగ్గరే చూద్దాం. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అన్నది. ఇప్పుడైతే జున్ను పాలు తీసుకుందాం. ఒక గ్లాసు, అలాగే 2 గ్లాసుల మామూలు పాలు, ఒక గ్లాసు బెల్లం, కొద్దిగా పంచదార, అలాగే మిరియాల పొడి. ఇవి ఉంటే చాలండి. మనం జున్ను చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం రండి. ముందుగా జున్ను పాలు అయితే గిన్నెలో పోసుకుందాం. అలాగే ఒక వంతు జున్ను పాలకి 2 వంతుల పాలు పోసుకోవాలి. ఈ విధంగా 2 వంతులు పాలు పోసుకున్న తర్వాత దానికి సరిపడే బెల్లం వేసుకోవాలండి. అంటే బెల్లం అన్నది టేస్ట్ని బట్టి, మీరు ఎక్కువ తీపి తింటే ఎక్కువ వేసుకోండి, లేదంటే మీ టేస్ట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పంచదార వేసుకోవడం వల్ల కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా వేసుకొని కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం, పంచదార, మిరియాల పొడి, పాలు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. బెల్లం కరిగిపోవాలండి, కరగకపోతే మళ్ళీ బాగోదు టేస్ట్. అందుకని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని, ఇప్పుడైతే మనం ఏ సైజు గిన్నెల్లో వండుకున్నా పర్వాలేదు, స్టీల్ గిన్నెల్లో, మీకు కావాల్సిన గిన్నెల్లో ఈ విధంగా వడకట్టుకుని మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇది ఎందుకు వడకట్టాలంటే మిరియాల పొడి ఉంటుంది కాబట్టి అది మనకి ఫ్లేవర్ కొంచెం ఘాట్ అనిపిస్తుంది. ఇలా వడకట్టడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూసారా, ఈ బౌల్లో అయితే వేసాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అడుగున కొద్దిగా వాటర్ పోసి దాంట్లో ఈ గిన్నెని ఈ విధంగా పెట్టేయాలి. అలాగే ఇంకొక బౌల్లో కూడా పోసి ఈ విధంగా పెడుతున్నాను. మన ఇష్టం అండి, చిన్న చిన్న గిన్నెల్లో పెట్టుకోవచ్చు, గ్లాసుల్లో పెట్టుకోవచ్చు, బౌల్స్లో పెట్టుకోవచ్చు. మీరు ఎందులో పెట్టుకున్నా సరే జున్ను చాలా బాగా వస్తుంది. చూసారా, నేను చిన్న చిన్న బౌల్స్లో కూడా పెట్టాను. చిన్న బౌల్స్లో పెట్టడం వల్ల మనం తినడానికి బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ గిన్నె పలంగానే కూడా తినేయచ్చు. చూసారా, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో అయితే ఈ విధంగా కుక్ అయిపోతుందండి జున్ను. ఇప్పుడు దీన్ని చుట్టూరు కూడా చాకుతో ఈ విధంగా చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. కట్ చేసుకుని తిరిగేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా తిరిగేసిన తర్వాత కట్ చేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. చూసారా, కేక్ లాగా ఎంత బాగా వచ్చిందో అసలు అని, చూడటానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా సూపర్గా ఉందన్నమాట. మా రాజుగారికి కొంచెం పల్చగా అంటే ఇష్టం, అందుకని చెప్పి 2 వంతులు పోసాను. మామూలుగా అయితే 1.5 సరిపోతుంది, గట్టిగా వస్తుంది. కానీ ఇది కరెక్ట్గా స్ట్రెచ్చర్ చూడండి ఎంత బాగుందో, మెత్తగా స్మూత్గా కేక్ లాగా స్పాంజ్ టైప్లో అనమాట. అలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది, అంత టేస్ట్గా ఉంది, అంత బాగుంది. అలాగే చిన్న చిన్న బౌల్స్లో కూడా పోస్తాను కదా, అది కూడా ఈ విధంగా ఉడికించుకున్నాం. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం? మీకు జున్ను అంటే ఇష్టమైతే కనుక ఖచ్చితంగా మీకు జున్ను పాలు దొరికితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. నా వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరి సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందు మంచి వీడియోస్ పెడతాను. ఈ మధ్యన వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినాయి, సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ.